భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీమత్ వికనస గురవే నమః. 15/7/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష నవమి సోమవారం. నవమి మధ్యాహ్నం 3:50 వరకు. స్వాతి నక్షత్రం ఉదయం 10:09 వరకు. వర్జం తెల్లవారుజామున 4:10 నుండి 5:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 12:30 నుండి 1:22 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3:06 నుండి 3:58 వరకు దుర్ముహూర్తం. సూర్యోదయం 5:36, సూర్యాస్తమయం 6:34. అమృత గడియలు మధ్యాహ్నం 12:32 నుండి 2:17 వరకు అమృత గడియలు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు. ఈరోజు సిద్ధియోగం 5:51 వరకు ఉదయం ఉంది. కౌలవకరణం మధ్యాహ్నం 3:50, తైతులు తెల్లవారుజామున 4:27 వరకు ఉంది. నవమి మధ్యాహ్నం 3:50 వరకు ఉంది. అంత అనుకూలంగా లేదు. మధ్యాహ్నం 4 గంటల నుండి కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ధనసు, మకర, కుంభ, మీనరాశుల వారికి మిశ్రమంగా ఉంది అని చెప్పబడుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే మధుసూదన ఓం మధుసూదనాయ నమః. మధుసూదనుడు అంటే కనుక మధుకైటవులనే రాక్షసు సంహరించడం వల్ల ఆ కారణం చేత భగవానుడికి మధుసూదనుడు అనే నామం వచ్చింది. మధుకైటబాది రాక్షసుల్ని బాహ్యములుగాను, రాక్షసులను మాత్రమే కాదు, మానవుల హృదయ క్షేత్రాలలో నివసించుచూ ఉన్న అహంకార మమకారాలు అనేటువంటి మహారాక్షసుల్ని హరి చింతన ధ్యానాదుల వల్ల ఇట్టి రాక్షసులు నశించును కనుక శ్రీహరి మధుసూదనుడు అని కళ్యాణార్థంగా చెప్పబడింది అన్నమాట. మధుసూదనుడు అంటే మధుసూదన మాధుర్యము, వేదముల యందలి కర్మకాండల యొక్క ఫలితాలను తాత్కాలికముగా మాధుర్యముగా నుండును అని జన్మ పరంపరలుగానే కలిగించును గాని మోక్షము నీయజాలదు. హరిచరణ ధ్యానము మట్టికి కర్మఫల వాసనను నశించి మోక్షాన్ని సిద్ధింపగలుగును గాన మధుసూదనుడు అని ఆయన్ని కీర్తించారు అని మనకి విశేషంగా మధుసూదన నామాన్ని విశేషార్థాన్ని మన వాళ్ళు తెలియజేయ. ఈరోజు స్వస్తి. మిగతా విషయాలు రేపు చూద్దాం.